గోపాల్, అది నాగర్ కర్నూలు డిస్టిక్, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, కొండపల్లి విలేజ్. నేను ఇక్కడ ఎఫ్ఎన్సిసి కరీంనగర్ కల్చరల్ సెంటర్లో ఫిట్నెస్ జిమ్ కోచ్గా పనిచేస్తాను. గోపాల్ గారు, మీరు నేషనల్ అవార్డు సాధించారు కదా, దీనికి మీరు ఏమేమి కష్టపడ్డారు? నేను ఈ ఫీల్డ్కి 2008లో వచ్చాను. బాడీ బిల్డింగ్ అనేది 2011లో స్టార్ట్ చేశాను. తర్వాత 2017లో మిస్టర్ సౌత్ ఇండియా చేశాను. తర్వాత 8 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2024లో స్టార్ట్ చేశాను. 2024లో స్టార్ట్ చేసి అట్లే కంటిన్యూ చేశాను. లాస్ట్ ఇయర్ మిస్ తెలంగాణ, తర్వాత లోకల్లో హైదరాబాద్లో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఫైనల్గా 2026లో జనవరిలో మిస్ తెలంగాణ ఫౌండేషన్ జరిగింది, కంప్లీట్ చేశాను. దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. దానికని వాళ్ళు మన మిస్ ఇండియా సెలెక్ట్ చేశారు. తర్వాత మిస్టర్ ఇండియా ఈ నెల మార్చి 28-29 తారీఖు మధ్యప్రదేశ్ ఇండోర్లో కంటెంట్ చేశారు. దానికి నేను పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నాకు 65 weight కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. గోపాల్ గారు, ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాడీని పెంచడం అంటే నాకు ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాని ద్వారా నేను జిమ్లో జాయిన్ అయ్యాను. పార్ట్ టైం జాబ్ చేస్తూ, డిగ్రీ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ జిమ్లో జాయిన్ అయ్యాను జాబ్ కోసమని. నాకు అదే ఇంట్రెస్ట్గా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దాన్ని బట్టి మెల్లగా సరే ఈ ఫీల్డ్లో కంటిన్యూ చేసిన కాబట్టి ఏదో సాధించాలి. ఈ ఫీల్డ్లో మనం వేరే ఫీల్డ్కి వెళ్ళాలి, ఏజ్లో వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఈ ఫీల్డ్లోనే ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో నేను ఇదే ఫీల్డ్లో ఇట్లే బాడీ బిల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. అది 2011 నుంచి స్టార్ట్ చేశాను. 11-12లో చేశాను. తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ 15-16లో చేశాను. మిస్టర్ సౌత్ ఇండియా చేశాను. మిస్టర్ సౌత్ ఇండియా 2017 మిస్టర్ సౌత్ ఇండియా గవర్నమెంట్ సాధించాను కడపలో. తర్వాత 2024 మళ్ళీ స్టార్ట్ చేశాను. 8 years గ్యాప్ తీసుకున్నాను. ఇక్కడ లోకల్ హైదరాబాద్, తెలంగాణ లెవెల్లో అన్ని కాంపిటీషన్ కండక్ట్ చేశాను. అన్ని దాంట్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ సాధించాను. తర్వాత ఈసారి మిస్టర్ ఇండియా ఎలాగ అయినా సరే మిస్టర్ ఇండియా ప్లేస్ కొట్టాలి, గోల్డ్ మెడల్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేసి డైలీ 5-6 hours హార్డ్ వర్క్ చేసి ఈసారి మిస్టర్ ఇండియా స్టేజ్ ఎక్కడ జరిగింది. దానికి గాను నేను అనుకున్న రిజల్ట్ అయితే నాకు వచ్చింది. మీరు ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మిస్టర్ ఇండియాకి సెలెక్ట్ అవ్వడము, దాన్ని విన్ అవ్వడం అనేది సక్సెస్ అవ్వడానికి అసలు మీరు ఏం డైట్ తీసుకున్నారు? ఫస్ట్ మెయిన్ గ్యాప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ఇది ఎక్స్పెన్సివ్ గేమ్. ఇది ఫైనాన్షియల్గా చాలా అప్రిషియల్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగా మంచి పొజిషన్లో ఉండాలి. బాగా చాలా ఏంటంటే మనకి డైట్కి, తర్వాత కావాల్సిన ఫుడ్కి, తర్వాత ఈ ఫీజెస్ అన్నీ చాలా ఉంటాయి. వీటికి ఖర్చు తట్టుకోలేక నేను ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఉండి మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా ఫైనాన్షియల్ కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే ఈసారి ఎలాగైనా సరే సాధించాలనే ఉద్దేశంతో ఈ మిస్టర్ ఇండియా ఆడి ఈ మెడల్ సాధించడం జరిగింది. ఎఫ్ఎన్సిసి అంటే ఇదంతా కూడా ఓన్లీ సెలబ్రిటీస్, అంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడే ఉంటారు. మీ దీంట్లో అవకాశం ఎలా వచ్చింది? వాళ్ళ స్టార్టింగ్ 2008లోనే ఇక్కడ అసిస్టెంట్గా, ట్రైనర్ కింద అసిస్టెంట్గా చేశాను పార్ట్ టైం జాబ్ చేస్తూ. తర్వాత బయటకు వెళ్ళేసి డిగ్రీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి వేరే జిమ్లో చేశాను. తర్వాత సర్టిఫికేషన్ చేశాను, ఫిట్నెస్ సర్టిఫికేషన్. తర్వాత వేరే బయట కొన్ని జిమ్లో చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సర్టిఫికేషన్ ఉంది కాబట్టి నాకు పిలిచి జాబ్ అవకాశం ఇచ్చారు. దానికి ఎఫ్ఎన్సిసికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయిన తర్వాత మీకు ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా? ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. ఇప్పుడే మెల్లగా కొందరు సపోర్ట్ చేయడము, తర్వాత పిలవడము, తర్వాత అప్రిషియేట్ చేయడం అనేది ఇప్పుడే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. ఎటువంటి సపోర్టు నాకు ఫైనాన్షియల్గా తర్వాత ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు. తర్వాతకి నెక్స్ట్ ఇకపై మిస్టర్ ఏషియా, మిస్టర్ వరల్డ్ ఉంది నా టార్గెట్. దానికి ఏమన్నా సపోర్ట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అంటే ఇప్పట్లోన స్పోర్ట్స్కి స్టేట్ గవర్నమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇదే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశం ఏమన్నా ఉందా? అంటే మీ బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు? బాడీ బిల్డర్ అవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్గా సపోర్ట్ చేసి అయితే ఎవరు లేరు, ఎక్కడ లేదు. అయితే నాకు మా గురువు శివ మిస్టర్ ఇండియా అని చెప్పేసి సోమాజిలో ఉంటాడు. తనే నాకు ఫస్ట్ 2011 నుంచి తనే నన్ను ట్రైన్ చేశాడు. తనే నాకు గురువు. తర్వాత ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఫస్ట్. తను కూడా మిస్టర్ ఇండియా చేశాడు. 2023లో సిల్వర్ మెడల్ కొట్టాడు. తన ఇన్స్పిరేషన్ తోటి నేను ముందుకు జరగడం జరిగింది. ఆయన నాకు సపోర్ట్ చేశాడు, బ్యాక్ వెనకాల పుష్ చేశాడు. మినిస్టర్ ద్వారా మీరు ఏమైనా సీఎంను కలిసే ఉద్దేశం ఏమన్నా ఉందా? అవకాశం వస్తే కలుస్తాను. ఇప్పటివరకు అయితే ఎలాంటి అవకాశం రాలేదు. అవకాశం వచ్చిందంటే కలవడానికి ట్రై చేస్తాను. వస్తానని కంపల్సరీ నేను నెక్స్ట్ స్టెప్ వేయడానికి మిస్టర్ ఏషియా, మిస్టర్ వరల్డ్కి చేయడానికి రెడీ ఉన్నాను.
రావాలని ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి. ఇప్పటివరకు నా సొంత బడ్జెట్ తోటి నా ఓన్ సొంత కష్టంతో చేశాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇప్పుడు నా బడ్జెట్ అనేది సరిపోదు. ఇలాంటి ఎవరైనా స్పాన్సర్ చేయడమో లేకుంటే గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ వస్తే కానీ స్పాన్సర్షిప్ వస్తే కానీ చేయడానికి నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి రెడీ అవుతుంది. మీరు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఇలాంటి ఇక్కడ స్పోర్ట్స్కి బాడీ బిల్డింగ్కి గవర్నమెంట్ ఇలాంటి సపోర్ట్స్ అయితే దాదాపు చాలా తక్కువ అసలుకి. ఎవరికి కొంతమందికి ఉంటాయి కానీ ఇప్పటివరకు నాలాంటి వాళ్ళకి చాలామంది చేసేవారు చాలామంది ఉన్నారు కానీ ఎవరికి రాలేదు. ఆ స్టేజ్కి వెళ్ళేది ఇంకా వాళ్ళ దృష్టి అనేది వెళ్ళలేదు. ఇక్కడ వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళు చేయగలిగితే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి మెడల్స్ తీసుకురావడం, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో వేరే స్టేజ్కి వెళ్ళడం, మిస్టర్ ఏషియా, మిస్టర్ వరల్డ్ ఇలాంటి మెడల్స్, గోల్డ్ మెడల్ ఇలాంటి తీసుకురావడం అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందరికీ అవకాశం రాలేదు, నాకు కూడా రాలేదు. వస్తే అంటే చేయడానికి రెడీగా ఉన్నాను. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మీరు ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యారు కదా, దీనికి మీరు ఫైనాన్స్ పరంగా కూడా చాలా స్ట్రగుల్ పడ్డారు. అవమానాలు ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఎందుకంటే నా స్టేజ్లో నాతో పాటు ఉండే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళడం చేయడం, నేను ఇంకా ఇదే పొజిషన్లో కింద స్థాయిలో ఉండడం, ఫైనాన్షియల్గా ఏం సాధించలేకపోవడం, ఇలాంటివన్నీ వల్ల నా పక్కన ఉండే వాళ్ళు ఇంకా ఇంతవరకు నీకేం లేదని చెప్పడం చాలా జరిగింది. కానీ నాకు ఏదైనా నమ్మేం లేదంటే ఏదో ఒక స్టేజ్కి మంచి పేరు తెచ్చుకోవాలి, స్పోర్ట్స్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, నాకంటే ఒక పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను నాకు వచ్చే శాలరీ కానీ ఇన్కమ్ కానీ తర్వాత పైన ఇంకా ఎక్స్ట్రా కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళతో తీసుకొని చేయడం అనేది జరిగింది. దానివల్ల నెక్స్ట్ స్పాన్సర్ ఎవరైనా ముందుకు స్పాన్సర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి నాకు హెల్ప్ అవుతుంది. లేకుంటే ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు తీసుకునే స్టెప్ ఇంకా అనేది పెద్దది కాబట్టి ఇంకా మంత్లీ ఖర్చులు, ఫైనాన్షియల్గా ఇంకా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? స్పోర్ట్స్ అనేది వ్యక్తిని చాలా స్ట్రాంగ్గా, చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి, చాలా ఒక డిసిప్లైన్, ఒక దారిలో వెళ్ళడానికి, ఒక డిసిప్లైన్ పర్సన్ ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది స్పోర్ట్స్ అనేది. ఎనీ స్పోర్ట్స్, ఇదే కాదు ఎనీ స్పోర్ట్స్ చాలా వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేది ఉన్న మనకి జనరేషన్లో వచ్చే మన వైరస్ ఇలాంటి వాటిని తట్టుకోవడానికి స్పోర్ట్స్ అనేది మనిషికి చాలా ఉత్తేజపరచడానికి, చాలా స్పోర్ట్స్ అనేది వ్యక్తిగత జీవితంలో చాలా ఇంపార్టెన్స్, కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి గోపాల్ గారు.